నేను అడవి సెంచుల గుండాలయ్య అడవిలో మేకలు మేపుకుంటా జీవనిస్తున్న వాడిని. కానీ ఈ మూలికల గురించి కొన్ని విధాలు చెప్తాను, తెలుసుకోండి. అడవిలో మూలికలు అనేది నేను కొన్ని చూసి కనబెడతాను. అంటే మనుషులు ఉపయోగించేది కొన్ని జబ్బులకి మీరు తెలుసు, అవి నయం చేసే జబ్బులకి కొన్ని మూలికలు నేను ఇవి కనబెడతాను. కనబెట్టి మీకు తెలియపరుస్తున్నాను. సబ్స్క్రైబర్ మీరు చేసుకోగలిగితే ఈ ఛానల్లో వీటిని వాడండి. వీటిని వాడినట్టయితే కానీ కొన్ని డాక్టర్ల దగ్గర కొన్ని దేదాలు పోవలసి ఉండదు. అంటే వీటిని వాడాల. వీటిని వాడితే మీకు మంచిది. కానీ చిన్న జబ్బులు నయమైపోతాయి. ఇప్పుడు ఒక మూలిక చెప్తాను, ఇది చూడండి. దీన్ని చూపిస్తాను. ఇది నల్లేరు అంటారు దీన్ని. నల్లేరు దీన్ని కొండలు. దీన్ని ఎలా చేసుకోవాలనేది దీని వివరం చెప్తాను, చూడండి. ఇంత కొండలు 1-2 గెనుపులు, ఇట్లా 1-2 గెనుపులు, లేత గెనుపులు. వీటిని ఎంచుకొని ఈ మామూలుగా మనం శనగ గింజలు పచ్చడి ఎలా చేసుకుంటాం ఆ విధంతో చెప్తాను, చూడండి. ఈ కొనలు ఈ ఆకులు గిల్లేసి ఈ తీగలు గిల్లేసి ఈ వరకే మధ్యలో వేసుకుంటే ఈ జీలకర్ర, మిరపకాయలు, అంత చింతపండు, ఎర్రగడ్డ ఇవి వేసుకొని నూనె, మీరు వాడే నూనె ఏ నూనె వాడతారో ఆ నూనెలో ఒక 5 ml 10 ml మీరు వేసుకొని ఆ నూనెలో బాగా దోరగా వేయించుకొని బాగా మనం రోటికి వేసుకొని బాగా నూరుకోవాలి. పచ్చడి మొత్తం నూరుకోండి. ఇటు నూరుకుంటే మనం బాగా నున్నగా నూరుకొని ఉడుకుడుగ్గా సంగటి చేసుకొని బాగా మనకు ఒక పూట ఉదయం పూట, అది ఉదయం పూటే తినాలి. పరగడపన తింటే ఇది కొన్నిటికి మంచిది. బాగా ఆకలి బాగా అవుతుంది, జీర్ణశక్తి బాగా అవుతుంది. మన కడుపులో వేలు పురుగులు, చిన్న పురుగులు తయారవుతాయి ఉంటాయి కదా, ఆ పురుగులకి ఇది బాగా పనిచేస్తుంది. కానీ దీన్ని వాడాల. అంటే వారంలో 2 సార్లు 3 సార్లు మీకు వేలు పడినంత వరకు ఇది వాడుతూ వస్తే ఇది బాగా పనిచేసేది. ఇది కడుపు శుభ్రానికి ఇది. కానీ ఎక్కువ జ్వరము, జలుపు, దగ్గు కుండేది కూడా దాన్ని కూడా ఎత్తేస్తుంది ఇది. అంటే మన గుండెల్లో నెమ్ము చేరుతుంది కదా, నెమ్ముకు ఇది కూడా పనిచేస్తుంది. అంటే ఉదయం పూట మనం సంగట్లో తింటాం కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది. దీన్ని వాడండి. దీన్ని నల్లేరు అంటారు. దీన్ని అందరికీ తెలుసు, నల్లేరు అనేది అందరికీ తెలుసు. ఇది ఉంటుంది, దీన్ని వాడండి. కానీ ఇది అటంతా మేము మేకలు జీవాలు మేపుకుండేవాళ్ళు కాబట్టి మాకు ఇవన్నీ తెలుసు కాబట్టి మేము వాడుతూ ఉంటాం వీటిని. మాకు వాడే దానివల్ల కొన్ని విధాలు మాకు కొన్ని జబ్బులు రావు. అంటే మాకు ఇప్పుడు కరోనాలు గిన్నెలు వచ్చి ఊర్లో అంతా పరలేస్తారు కదా టౌన్లో ఉండేవాళ్ళు. కానీ మేము అడవుల్లో ఉండేవాళ్ళు అలా లేదు మేము. ఎందుకంటే మాకు ఈ చెట్లు కొన్ని ఈ చెట్లు గాలి మేము పీలుస్తాం కాబట్టి ఆ నూగు అనేది మా కడుపు చేరుతుంది. కాబట్టి మాకు కొన్ని జబ్బులు రావు. ఈ అడవుల్లో మేము జీవిస్తున్న వాళ్ళు కాబట్టి అడవి సెంచులు కాబట్టి మాకు ఇట్లాంటివంతా మేము వాడగలుగుతాం కాబట్టి మాకు అట్లాంటి ఉండదు. కానీ టౌన్లో ఉండేవాళ్ళు వాడేవాళ్ళు ఇట్లాంటి పదార్థాలు కూడా కొంచెం వాడండి. అంటే అడవి సెంచులు కొంతమంది మీ పక్క ఉంటారు కదా, వాళ్ళని తెమ్మని చెప్పండి. తెప్పించుకొని వీటిని వాడుతూ వస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని విధాలు మీరు సేపరేట్గా బాగుంటారు, సేఫ్టీగా. ఇలాంటివి వాడండి. కానీ ఇలాంటి మూలికల్లో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. కానీ అవి కూడా అన్నీ మన ఈటీవీకి దీనికి తెలియపరుస్తాను. ఈ ఛానల్ మీరు చూస్తూ వస్తే మీకు కూడా తెలుస్తుంది. కానీ చెప్తాను, చూసి ఇంకా కనబెట్టి కొన్ని విధాలు మేము వాడతాం కాబట్టి మేము వాడేదే మీకు కూడా చెప్తాం. అంటే మేము వాడేది మీకు చెప్పేది లేదు. మేము తిని చూసిన తర్వాత మా ఆరోగ్యం బాగుంటేనే మీకు ఇలాంటివి చెప్తాం. అంటే మేము తినకుండా మీకు చెప్పేసి మీరు వాడక ఏదైనా అయితే అనుకో మాకు డేంజర్ కదా. కాబట్టి అట్ట కాదు, మేము వాడేసిన తర్వాత మేము బాగున్నాం కాబట్టి మిమ్మల్ని వాడుకోమని వీటన్ని చూపిస్తాము. ఇవి మీ పక్క ఎవరన్నా ఉన్నప్పుడు తెప్పించుకొని మీ వీటిని వాడతారండి. మీకు సేఫ్టీ బాగుంటుంది. ఇది నల్లేరు. ఇప్పుడు నల్లేరు గురించి ఇది చెప్పాను మీకు. నల్లేరు గురించి ఒక మూలిక చెప్పాను ఎలా వాడాలనేది. దాన్ని ఎలా వాడండి. ఇప్పుడు ఒక కరింపాకు గురించి మీకు దాన్ని కూడా కొంచెం చెప్తాను వినండి. అంటే కరింపాకు మనం సాంబార్లో కూరలో కూడా వేసుకొని వాడతాం కదా, తెచ్చుకుంటాం వాడతాం కరింపాకు అనేది. ఇది అడవి కరింపాకు, అడవిలో ఉంటుంది ఈ కరింపాకు ఇది. కానీ ఊర్లో కూడా కరింపాకు నాటుతారు. అది స్మెల్ వాసన బాగా అది ఒక రకం వస్తుంది. ఇది అడవి కరింపాకు, అడవిలో ఉంటుంది ఇది. దీన్ని వాడండి. దీన్ని ఎలా వాడాలంటే దీన్ని ఆకు ఇలా దుసుకోవాలి.
ఇలా దుసుకోవాలి ఆకు. ఈ ఆకు దుసుకొని పచ్చి ఆకు అయితే దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా దోరగా వేయించుకొని దీన్ని పొడి కొట్టుకోవాలి తనిగా. ఎంత ఒక ఒక కేజీ ఆకు అంటే ఒక 100 గ్రాములు 80 గ్రాములు అట్లా వేసి సాల్ట్ వేసి పొడి కొట్టు పెట్టుకోవాలి. పొడి కొట్టుకున్నట్టయితే బాల్యంతో ఉన్నా సరే, లేదు మనకు ఏదన్నా ఎక్కువ దెబ్బలు తగిలేసి ఉన్నా దాన్ని పత్యం పెడతారు కదా, పలాని వాడకూడదని పత్యం పెడతారు కదా, అప్పుడు కరింపాకు దాన్ని మనం భోజనంలో వేసుకొని తింటాం. అన్నంలో అయినా సరే, సంగట్లో అయినా సరే దీన్ని వేసుకొని ఈ పొడి అంటే నూనె ఏదన్నా మీరు వాడే నూనె అంటే మంచు నూనె అన్నా, లేదో నెయ్యి కూడా పోసుకోవచ్చు. నెయ్యి కూడా పోసుకొని కూడా దీన్ని వేసుకొని అన్నంలో కూడా పిసుకొని తినచ్చు. ఇది కరింపాకు పొడి అనేది ఎట్లా అంటే, మన కడుపులో ఏదన్నా పుండు ఉన్నా కూడా కానీ, లేదు ఏదన్నా మనకు ఏదన్నా కడుపులో అట్లా సపరగా ఉంటుంది కదా, అంటే ఆ జీర్ణం కాకుండా ఉండేదో, లేదంటే ఏదన్నా మనకు అట్లా జబ్బుగా రకంగా తయారయ్యే దాన్ని బట్టి ఉంటే అప్పుడు ఈ కరింపాకు పొడి వాడుతూ వస్తే కూడా ఇది కూడా మంచిది. కరింపాకు పొడి అనేది ఇది మంచిది. మనం బాలింతలో పెడతాం. మనం కూడా ఏదన్నా దెబ్బలు తగిలితే మనకు డాక్టర్లు కూడా చెప్తారు కరింపాకు పొడి పత్యం పెడతారు. అది అప్పుడు ఇది వాడితే చాలా మంచిది. కానీ కరింపాకు అనేది ఇది కూడా చాలా మంచిమైన మూలిక. అది పొడి చేసుకొని తింటే మంచిది. దీన్ని వాడండి. ఇంకా ఇదే మొత్తంగా కొన్ని కూడా ఉన్నాయి మూలికలు, అవి కూడా చెప్తాను. ఎందుకంటే మనకు జీవాలు కూడా ఉపయోగించే కొన్ని మూలికలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. జీవాలు మేపే వాళ్ళకి ఏది వేస్తే మంచిది, ఏది వేస్తే బాగుంటుంది జీవాలు అనేది అవి కూడా చెప్తాను. జీవాలు మేపే వాళ్ళు కూడా తెలుసుకోండి. కానీ మీకు కూడా కొన్ని తెలిసి ఉంటాయి, కానీ నాకు తెలిసినట్టు నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు మేకలు 55 ఏళ్ళు కానీ ఇప్పుడు మేకలు మేపుతాను. అనుభవం నా 11 ఏళ్ళ వయసు నుంచి నేను మేకలు మేపుకుంటాను వాడిని. ఇప్పటికీ 51కి వచ్చింది నా వయసు. ఇప్పుడు వీటిలో అనుభవంలో నేను వాటిలో జీవించుకుంటూ ఉన్నాను. నాకు అప్పట్లో లోన్ మేకలు వచ్చి ఆ లోన్ మేకల జీవితంతోనే ఇప్పుడు కూడా కాలం గడుపుకుంటూనే ఉన్నాను. కానీ ఇట్లాంటివి కొన్ని తెలుసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను. ఉన్న వాళ్ళకు ఇంకా తెలియని వాళ్ళకు కూడా ఇవన్నీ మూలికలు కూడా కొన్ని తెలుగుపరుస్తాను. తెలుసుకొని చేసుకోండి. ఇంకా ఈ మూలికే కాదు, ఇంకా కొన్ని మూలికలు ఉన్నాయి, అవి కూడా తెలుగుపరుస్తాను. ఇంకా రోజుకు చూపిస్తాను, తెలుసుకోండి. ఇది ఇప్పుడు అప్పుడే నల్లేరు గురించి మనుషులకు చెప్పాను కదా, మనుషులు వాడాలని చెప్పాను. ఇప్పుడు మూగ జీవాలకు వాడేదానికి దీన్ని కూడా చెప్తాను. మూగ జీవాలకు పనికొస్తుంది. ఇది ఎట్లా అంటే మూగ జీవాలకు ఇవి ఉన్నాయి కదా, ఈ దొంతులు ఇవి ఒక అన్ని దొంతుల దాకా ఇంచుకొని కట్టగా కట్టుకొని దాన్ని ఏంటో ఇప్పుడు కట్టగా కట్టుకుంటాం కదా, ఈ పక్కనే దంచుకొని కడుపు నొప్పి వచ్చినప్పుడు నీళ్ళవుతుంది కదా ఆవుగా. ఇప్పుడు మనుషుల గురించి అప్పుడే చెప్పాను, నల్లేరు గురించి. మనుషులు వాడేది ఆ విధంతో. మూగ జీవాలకి ఆవులు కానీ మేకలు కానీ ఇటాటికి అడవిలో గమనం పోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది కదా, కడుపు నొప్పి వచ్చేసి నీళ్ళు దొల్లాడుతూ పడుతూ ఉంటాయి కదా మేకలు కానీ ఆవులు కానీ, అప్పుడు ఈ నల్లేరు ఇదే. ఈ నల్లేరే ఇన్ని దొంతులు, ఇది మొత్తం అన్ని దొంతులుగా అంత కట్టగా చేసుకున్నావా, ఈ పక్క దంచుకున్నావా, ఇంత దాకా దంచుకుంటే నారుగా తొక్కు వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే ఆవు అయినా సరే కింద బొగ్గిటి కాడ ఎడుంగా రుద్దల్లా. బొగ్గిటి కాడ ఎడుంగా రుద్ది అట్టే పైకి ఇట్లా లాగి పైన ఈపు మీద వస్తుంది కదా, నడి ఈపు మీద అట్ట బాగా రౌండ్గా రుద్ది, బాగా ఈ తొక్కు అంతా బాగా రుద్ది మళ్ళీ ఆ పక్క తిప్పి మళ్ళీ కిందికి బొగ్గిటి చుట్టూ రౌండ్గా చుప్పి బాగా గుజుగుజుగా బాగా మళ్ళీ దంచుకొని మళ్ళీ బాగా అట్నే దాన్ని తేమ బాగా శరీరానికి అందేట్టుగా తేమ అయ్యేట్టుగా కింద పక్క నుంచి రౌండ్గా రుద్ది పైన రుద్ది మళ్ళీ కింద పక్క రుద్ది బొగ్గు చుట్టూ రుద్ది వదిలితే కడుపు నొప్పి అనేది కొంచెం చోటు తగ్గిపోతుంది. అది ఎందుకు తగ్గుతుంది అంటే దానికి కూడా ఒక వివరం చెప్తా చూడండి. ఇది సొన మొదలు ఇది లావు కొండలు వచ్చి సొన ఉండదు. ఇది మనం వాడతాం, అది సొన ఉండదు. ముదురు ఉంటాయి చూసినావా, లావు ముదురువి. ఈ ముదురు వచ్చి సొనవి మన ఒంటికి తగిలితే కూడా సొనే. ఇట్లా చేతుల మీద పాటు తగిలితే కూడా మనం ఇప్పుడు రుద్దుతాం కదా, అప్పుడు కూడా మన చేతి మీద కూడా తగిలితే కూడా సొన కొంచెం మనం గీరుకుంటాం. ఆ సొన అనేది ఈ కడుపు నొప్పికి లాగుతుంది. అంటే ఆ శరీరం మన కడుపు నొప్పి నీళ్ళవుతుంది కదా, ఆ నీళ్ళినప్పుడు ఆ సొన అనేది ఆ శరీరానికి పోయినప్పుడు బొగ్గుల చుట్టూ పోయినప్పుడు పైన ఈపు మీద రుద్దుతాం కాబట్టి నేరు కాబట్టి ఇట్లా సైడ్లో రుద్దుతాం కాబట్టి ఈ సొన అనేది రౌండ్ పైకి కిందికి రుద్దుతాం కాబట్టి ఆ సొన అనేది లాగుతుంది. ఆ సొనకు లాగినప్పుడు ఏంటంటే ఈ కడుపు నొప్పి తగ్గుతుంది.
మేకకు అంతే, ఆవుకు అంతే. నేను మేకలకు ఉపయోగించేది ఇది. ఇప్పుడు గబామని దానికి కడుపు నొప్పి వస్తే ఈసలేరు గబామని దంచి పచ్చేరు కూడా పోసేస్తాను అడవిలో. అంటే ఆ పచ్చేరు అంటే లోడుకొని వస్తాను గబనగా ఉండే చోట, దాన్ని గబగబని అగ్గి మట్టేస్తాను. ఆ ఎగ్గులు అట్ట వేసేసి ఎత్తుకొని గబగబని ఒక రాతి మీద వేసి బాగా నున్నగా నూరేసి గబామని నేను ఎప్పుడు ఉప్పు సాల్ట్ ఏదైనా బ్యాగులో పెట్టుకుంటాను చిక్కంలో. అప్పుడు దాని గబాన్ని కొంచెం నీళ్ళు వేసి దీన్ని కలబోసి పోసేస్తాను కడుపు నొప్పికి. అది ఈసలేరు. అది దొరకని పరిస్థితులు ఏంటంటే దీన్ని ఉపయోగిస్తా. దీన్ని ఉపయోగించిననుకో కొంచెం రద్దుపరుస్తుంది. మళ్ళీ గబామని ఇంటికి పోయినా కూడా మనం ఏదైనా సోడా గీడ పాడు ఏదన్నా కూడా తగ్గకుండా పోతే కూడా అది పోసి కూడా దాన్ని కూడా సేవ్ చేస్తాం. అది గొడ్లకు మేకలు కూడా ఇది కూడా ఉపయోగిస్తుంది. ఈ రెండిందాలు ఉంటుంది. ఇట్లా మనిషికి ఉంది, ఇట్లా ఆవులకు మేకలకి ఉంది. అడవిలో గబామని ఇది అయిపోతే దీన్ని ఉపయోగిస్తండి మేకల వాళ్ళు. ఆవులు మేపేవాళ్ళైనా సరే, మేకలు మేపేవాళ్ళైనా సరే అడవిలో గబామని మన సొత్తుని కాపాడుకోవడానికి అట్లా ఈ రెండిందాల పనిచేస్తుంది. దీన్ని వాడండి.